ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి ఏ మొబైల్ తీసుకున్నా కానీ మనకి పైన కానీ మీరు అబ్జర్వ్ చేస్తే కెమెరా పక్కన కానీ లేకపోతే పైన టాప్లో కానీ ఎక్కడైనా మీకు ఒక చిన్న హోల్ అయితే ఉంటుంది. సో దాన్ని నేను సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అని చెప్తూ ఉంటాను. అన్బాక్సింగ్ చేసేటప్పుడు మీరు చూస్తే మొబైల్ ఓవర్ వ్యూ ఇచ్చేటప్పుడు నేను ఆ చిన్న హోల్కి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అని చెప్పేసి చెప్తూ ఉంటాను. సో అసలు ఏంది సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, అసలు ఎలా పనిచేస్తుంది, సో ఇది మనం ఈ వీడియోలో ఏదో చూడబోతున్నాం. చూస్తున్న ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. Here we go. ఫ్రెండ్స్, మనం మొబైల్ ఫోన్ ఎవరితో మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేది వాళ్ళకి వినపడాలనుకుంటాం. బయట నుంచి ఏమైనా నాయిస్ వస్తూ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ రన్ అవుతుంది, లేకపోతే బయట ఏమైనా ట్రాఫిక్ సౌండ్ వస్తుంది, మనం బయటికి వెళ్ళాం ఏమైనా విండ్ వస్తుంది అంటే గాలి వస్తుంది, ఇవన్నీ మనకి నాయిస్ కిందకు వస్తాయి. సో అవన్నీ అవతల వాళ్ళకి వినపడకూడదు. సో మనం ఏదైతే మాట్లాడుతున్నామో మన వాయిస్ వాళ్ళకి వినపడాలి, ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా క్యాన్సిల్ అవ్వాలి. సో ఇక్కడ మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేది పనిచేస్తుంది. ఈ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఏదైతే మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉందో, సో మనకి అన్వాంటెడ్ నాయిస్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటుంది. సో ఏదైతే మనకి డిజైర్డ్ ఆడియో ఉంటుందో, డిజైర్డ్ ఆడియో అంటే మనం మాట్లాడేది, మనకు అవసరమైన ఆడియో ఏదైతే ఉందో, మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని మాత్రమే ఉంచుతుంది, అన్వాంటెడ్ నాయిస్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎలా పనిచేస్తుందంటే మనకి సౌండ్ అనేది ఎప్పుడు వేవ్స్ రూపంలో ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు పిక్చర్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్ వేవ్స్ చూడొచ్చు. మీరు ఈ రెడ్ కలర్ వేవ్స్ చూస్తే మీకు రెండు ఒకేలా ఉన్నాయి, రెండు సౌండ్ వేవ్స్ మీకు ఒకదానితో ఒకటి మిక్స్ అయినాయి అనుకోండి. సో దాని యాంప్లిట్యూడ్ ఇంకా పెరుగుతుంది. సో నాయిస్ అనేది ఇంకా మీకు ఎక్కువ అవుతుంది, వాయిస్ అనేది. సో ఈ రెండు లైన్స్ ఒకదానితో కలవడాన్ని మనం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటాం. సో రెండు ఒకదానితో ఒకటి ఇంటర్ఫియర్ అయినాయి అంటే దాని సౌండ్ ఇంకా పెరుగుతుంది, దాని యాంప్లిట్యూడ్ ఇంకా పెరుగుతుంది. అదే మనకి రైట్ సైడ్ తీసుకుంటే బ్లూ కలర్ వేవ్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది, ఇక్కడ మీరు చూడవచ్చు. సో వీటిని మనం డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటాం. సో ఆ రెండు ఒకదానితో ఒకటి డిస్ట్రక్ట్ అవుతున్నాయి. సో అప్పుడు ఏమైందంటే మనకి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రెండు క్యాన్సిల్ అయిపోయే వేవ్స్ మనకి ఒక స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇలాగే పనిచేస్తుంది. సో ఏదైతే మనకి మైక్రోఫోన్ మీకు పైన ఇచ్చారో, సో ఆ మైక్రోఫోన్ ఏం చేస్తుందంటే మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏదైతే ఉందో దాన్ని పిక్ చేస్తూ ఉంటుంది. సో మనం ప్రైమరీ మైక్రోఫోన్ తీసుకుంటే ప్రైమరీ మైక్రోఫోన్ మన వాయిస్ని పిక్ చేస్తుంది, ప్లస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ని కూడా అది పిక్ చేస్తూ ఉంటుంది. కానీ మనకి ఈ సెకండరీ మైక్రోఫోన్ ఏదైతే ఉందో మ్యాక్సిమం మనకి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ని అది పిక్ చేస్తూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్తో పాటు మన వాయిస్ని కూడా పిక్ చేస్తూ ఉంటుంది. సో మనకి ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది క్యాన్సిల్ అవ్వాలి. సో ఇప్పుడు ఏమవుతుందో మనకి లోపల ఒక సర్క్యూట్ ఉంటుంది. ఆ సర్క్యూట్ మనకి ఏం చేస్తుందంటే ఏదైతే మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ మనం వస్తుందో లోపలికి, ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్కి అది కౌంటర్ ఇస్తుంది. సో అప్పుడు ఏమైందంటే మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ నాయిస్ మనకి లోపలికి వస్తుందో దానికి రివర్స్ ఇంకొకటి మనకు కౌంటర్ ఇస్తున్నాం కాబట్టి రెండు అనేవి డిస్ట్రక్ట్ అవుతాయి, రెండు వాయిస్లు అనేవి పోతాయి. మిగిలింది ఏంటంటే మనకి ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ వాయిస్ ఒక్కటే మనకి, ఆ ఆడియో ఒక్కటే మనకి అవతల వాళ్ళకి వినపడుతుంది. సో ఇట్లా మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేది పనిచేస్తుంది. సో మీరు పాతకాలం సినిమాలు చూస్తుంటే మనం యుద్ధ సన్నివేశాలు మీరు బాగా చూస్తుంటారు. యుద్ధ సన్నివేశాలు చూసినప్పుడు ఇటు పక్క నుంచి దేవుడు ఒక బాణం వేస్తాడు, అటు సైడ్ నుంచి రాక్షసుడు ఒక బాణం వేస్తాడు. సో ఫస్ట్ ఫైట్ జరిగేటప్పుడు ఇద్దరు బాణాలు వేసుకున్నప్పుడు రెండు బాణాలు ఒకసారి వచ్చి ఇట్లా మనకి ఇట్లా కొట్టుకొని కింద పడిపోతూ ఉంటాయి. సో ఇట్లనే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా పనిచేస్తుంది. సో అక్కడ మనకి ఒక వేవ్ వచ్చేసరికి నాయిస్ వేవ్ వస్తుంది, ఇంకో వేవ్ వచ్చేసరికి దాన్ని డిస్ట్రక్ట్ చేయడానికి ఇంకో నాయిస్ వేవ్ మనకి క్రియేట్ చేస్తాం. సో రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి స్ట్రైట్ లైన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇట్లా మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ పనిచేస్తుంది. దీన్ని మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటాం. సో ఇది మనకి ఓన్లీ మొబైల్ ఫోన్స్ అనే కాదు, నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ కూడా ఉంటాయి. మీకు అబ్జర్వ్ చేస్తే అవి కొంచెం ఎక్కువ కాస్ట్లో ఉంటాయి. సో వాటిలో కూడా మీకు ఈ మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్. సో మీరు ఏదైనా ట్రాఫిక్లో మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉన్నప్పుడు సో ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఏదైనా నాయిస్ ఏదో వస్తుందో ఆ మైక్రోఫోన్ అది పికప్ చేస్తుంది, పికప్ చేసి దానికి కౌంటర్ ఇస్తుంది, కౌంటర్ ఇచ్చే ఏదైతే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తుంది. సో అప్పుడు మీరు మ్యూజిక్ని ఒక్కటే ఎంజాయ్ చేస్తారు, బయట నాయిస్ మీకు లోపలికి రాదనమాట. సో ఇట్లా మీకు నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ కూడా పనిచేస్తూ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే మీకు ఇలా పనిచేస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మన మొబైల్ ఫోన్లో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉండేటట్లు చూసుకోండి. సో నేను ఇప్పుడు మ్యాక్సిమం చాలా మొబైల్ ఫోన్స్ నేను చూశాను. సో అన్నిట్లో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఒకటో రెండో మొబైల్స్లో అయితే నేను అబ్జర్వ్ చేశాను, లేవు అవి. సో మీరు ఖచ్చితంగా మీ మొబైల్ ఫోన్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉండేటట్లు చూసుకొని మీరు 4,000 రూపాయల్లో కొన్నా 5,000 రూపాయల్లో కొన్నా పైన మీకు చిన్న మైక్ అయితే ఉంటుంది. సో అది ఉంటే మీకు మీ కాల్ క్వాలిటీ మీకు అవతల వాళ్ళకి క్లియర్గా వినపడుతుంది, ఏదైతే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయ్యేంత
క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ గురించి. సో వీడియోలో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్ ఆన్ సమ్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.